ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద సినిమా అనాలా లేకపోతే ఒక డ్రామా అనాలా అదొక షో అనాలా అర్థం కాని పరిస్థితి. నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన పిపిపి విధానం మీద ఆయన వేసిన వేషాలు కానీ, ఆయన తీరు, ఆయన మాటలు, ఆయన షోలు కానీ చూస్తే అసలు డైరెక్టర్లు బిత్రపూస్తారు. అంత డ్రామా ఆడాడు. 1,00,00,000 సంతకాలు అన్నాడు. ఆ 1,00,00,000 సంతకాలు ఏంటో ఎవరికి తెలియదు. ఆ వెహికల్స్ దాంట్లో ఒక 4 మూటలు కట్టి ఆడ పెడేసి ఈయనేదో పెద్ద ఫోజీ షీట్, ఈయనేదో పోరాటం చేసినట్టు రాత్రి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఉద్యమ పోరాట పద్యమతో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడన్నిట్టు ఆయన ఫోజు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మొన్నటి వరకు నువ్వే అయ్యా ముఖ్యమంత్రి. లాస్ట్ 5 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి. నువ్వు అది మర్చిపోయి నువ్వు కొత్త డ్రామాలు ఆడితే ఎవరు చూస్తూ ఊరుకుంటారు? పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తున్నా అని చెప్పావు. మరి మేము సూటిగా అడుగుతున్నాం, మరి మీ ఎంపీ, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, ఆయన ఎందుకు పార్లమెంటు ఏదైతే స్టాండింగ్ కమిటీ ఉందో ఆ కమిటీలో ఎందుకు సంతకం పెట్టాడు? పార్లమెంటరీ కమిటీ ముందు ఎందుకు సంతకం పెట్టారు? ఢిల్లీలో ఏమో సంతకం పెడతారు, ఇక్కడొచ్చి డ్రామాలు ఆడతారు. నువ్వు ఒకటి మాట్లాడతావు, 11 మంది ఎమ్మెల్యేలు ఒకటి మాట్లాడతారు, మీ ఎమ్మెల్సీలు ఇంకోటి మాట్లాడతారు, మీ ముఖ్య నాయకులు అని చెప్పుకుంటున్న ఎవరైతే ఆ దొంగలు ఉన్నారో నీ చుట్టూరు వాళ్ళందరూ వేరే మాటలు మాట్లాడతారు. అసలు మీ మధ్య సమన్వయం లేదు పిపిపి మీద. మరి మీ డ్రామాలు ఏంటో మాకైతే అర్థం కావడం లేదు. ఏది ఇదంతా? ఏంటి నాటకాలు? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఏంటి